హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని. కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ అయితే ప్రతి అమ్మాయికి తను ఒక ఇండిపెండెంట్ వుమెన్‌గా ఉండాలని ఉంటది కదా! తన కాళ్ళ మీద తనే నుంచోవాలి. ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకోకుండా తనే అన్నీ తన లైఫ్‌లో ఉన్న డ్రీమ్స్ అనేవి ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. తన ఫ్యామిలీని చూసుకోవాలని. నాకు గూడా ఒక ఇండిపెండెంట్ వుమెన్‌గా ఉండాలి. నేను లైఫ్‌లో ఎవరి మీద ఆధారపడొద్దు. ఈవెన్ నా ఫ్యామిలీ దగ్గర నుంచి గూడా నేను మనీ తీసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను. నా ఫ్యామిలీకి ఏవైతే కావాలో అవన్నీ నేను ఫుల్‌ఫిల్ చేయాలని. ఇంకొకటేంటంటే నాకు అక్కో, తమ్ముడు, చెల్లి ఇలా ఎవ్వరు లేరు. నేనొక్కదాన్నే మా అమ్మ, నాన్నకి. ఇంకా నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అలా నాకు అన్నో, అక్కో ఉంటే ఓకే. వాళ్ళు చూసుకుంటారులే అని నేను రిలాక్స్‌గా కూర్చునేదాన్నేమో. కానీ ఇప్పుడు నాకలా అవ్వదు. నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నా లైఫ్‌లో నేను చేయాల్సినవి. ఏ అబ్బాయికైనా, ఏ అమ్మాయికైనా ఒకటుంటది. వాళ్ళ అమ్మ, నాన్నని మంచిగా చూసుకోవాలి. వాళ్ళ ఓన్ మనీతో ఒక ఇల్లు కట్టాలని. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా. నాకు గూడా అదొక డ్రీమ్ ఉండేది. ఉంది. మా అమ్మ, నాన్న దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేనే ఇల్లు కట్టాలి అని. నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. వాళ్ళు నన్నిప్పుడైతే ఎలా అయితే చూసుకుంటున్నారో దానికి 100 టైమ్స్ కాకపోయినా ఒక 10 టైమ్స్ అయినా వాళ్ళని నేను హ్యాపీగా చూసుకోవాలి. వాళ్ళు నన్ను ఏమైనా అడిగినా గానీ అవన్నీ నేను తీసిచ్చేలాగా ఒక స్టేజ్‌లో ఉండాలని. నన్ను మా అమ్మ, నాన్న ఎలా పెంచారంటే ఒక గాజు బొమ్మలాగా. నేనేది అడిగినా అది నాకు వెంటనే తెచ్చిచ్చేవాళ్ళు. నాకు కావాల్సినవన్నీ నేను అడగకుండానే నాకిచ్చారు ఇప్పటి వరకైతే. ఇంకా ఎలా అంటే ఇప్పుడు నాకొక 22 ఇయర్స్ ఉంటాయి. ఇప్పటికి మా నాన్న నాకు రోజు అన్నం తినిపిస్తారు. ఇంకా నన్ను ఒక ప్రిన్సెస్ లాగే చూసుకుంటారు. నేను వాళ్ళకి దాంట్లో కొంచెమైనా ఒక గ్రాటిట్యూడ్ చూపించాలని నాకుంది. వాళ్ళు నన్ను ఎలా అయితే చూసుకున్నారో నేను వాళ్ళని అంతే లాగే చూసుకోవాలని. మా నాన్న నన్ను ఒక అబ్బాయిలాగే పెంచారు. ఇంకా అబ్బాయి కొంతమంది ఇంట్లో అమ్మాయిల్ని రిస్ట్రిక్ట్ చేస్తారు. బయటికెళ్ళొద్దు, ఇలా ఉండు, అలా ఉండు అని. మా నాన్న నాకెప్పుడూ అలా చెప్పలేదు. ఇంకా బయటికి వెళ్లి చూడు ఈ సొసైటీ ఎలా ఉందో అని నేర్చుకో. బయటికి వెళ్తేనే కదా అలవాటయ్యేది. ఇంకా మా నాన్న బయటికి వెళ్తే నన్ను ఆయనతో పాటు తీసుకువెళ్ళి మొత్తం చూపిస్తారు. ఒక సిట్యుయేషన్ అంటే ఎవ్రీ వన్స్ లైఫ్‌లో ఒక స్ట్రగుల్ అనేది ఉంటది. నా లైఫ్‌లో ఒక గట్టి సిట్యుయేషన్ ఏంటంటే ఇన్సిడెంట్ మా నాన్నకి సడెన్‌గా హెల్త్ బాలేదు. ఆ సిట్యుయేషన్ తలుచుకుంటేనే నాకు కొన్ని డేస్ నేను దాంట్లో నుంచి బయటికి రాలేదు కూడా. ఇంక నా లైఫ్ అక్కడితో ఆగిపోయిందేమో అనిపిచ్చింది. నాకింక నా లైఫు లేదేమో అనిపిచ్చింది ఆ మినిట్. మేబీ నేనేమి చేయలేనేమో మా నాన్న లేకపోతే నా లైఫ్‌లో. ఇదైతే చెప్పగలను. మా నాన్నే నాకు ధైర్యం. అన్నీ కూడా. నేను ఆ రోజు మా నాన్నకి ఒక మాట ఇచ్చాను. నేనే ఇంటిని చూసుకుంటాను. నేను జాబ్ చేసి నువ్వసలు ఏం చేయొద్దు. ఈ పొలం పని ఇవన్నీ ఏం చేయొద్దు. అసలు టెన్షన్ తీసుకోవద్దు. నువ్వు ప్రశాంతంగా కూర్చో అని. కానీ నేను ఆ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేస్తానో లేదో నాకు తెలీదు. మేబీ ఒక్కొక్కసారి అనిపిస్తది. అసలు నేనేం చేయలేనేమో మా ఇంట్లో వాళ్ళ కోసం అని. నాకేదో ఒక కోట్లు, కోట్లు సంపాదించాలని నా లైఫ్‌లో లేదు. ఒక పీస్‌ఫుల్ లైఫ్‌ని కంటిన్యూ చేయాలి అండ్ లీడ్ చేయాలి. మా అమ్మ, నాన్నని నాకున్న దాంట్లో వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అంతే. ఈ చిన్న లైఫ్‌లో అంటే టెన్షన్స్ పడుతూ ఏదోలో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇదంతా లేకుండా పీస్ ఆఫ్ లైఫ్ మైండ్ ఉండేలాగా కోరుకుంటాను. సెకండ్ రీజన్ ఏంటంటే నేనొక ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. నాలాగా ఎవరైతే ఒక ఇండిపెండెంట్ వుమెన్‌గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ లైఫ్‌లో మేబీ నా సైడ్ నుంచి నా 100% ఎఫెక్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను వాళ్ళ కోసం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని షేర్ చేసుకుంటాను. చాలామందికి ఇదొక డ్రీమ్ ఉంటది ప్రతి అమ్మాయికి. తనొక ఇండిపెండెంట్ వుమెన్‌గా ఉండి తన ఫ్యామిలీని చూసుకోవాలని. అలాంటి వాళ్ళకి నేనొక ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలనుకుంటున్నాను. నా సైడ్ నుంచి అయితే ప్రతి అమ్మాయికి నేనొక సపోర్ట్ లాగే ఉంటాను.
ఏమైనా హెల్ప్ కావాలన్నా, మీ లైఫ్‌లో ఏమైనా డెసిషన్ తీసుకోలేక యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా కానీ, నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేస్తాను. అలాంటి వాళ్ళు కామెంట్ చేయండి. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తాను. అసలు వీడియోస్ ఎలా చేయాలో ఇవన్నీ కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియో చేస్తాను. చాలామందికి ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. అంటే ఫేస్ చూపించి వీడియోస్ చేయలేకపోవడం, ఇంట్లో వాళ్ళకి కొంచెం భయపడి, వాళ్ళలో ఉన్న డ్రీమ్స్ అన్నీ లోపలే ఉంచేసుకొని ఏవి ప్రూవ్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఇంకొక రీజన్ ఏంటంటే, నాకొక భయం ఉంటది. అన్నోన్ పర్సన్‌తో మాట్లాడాలంటే మాటలు రావు. ఈవెన్ రిలేటివ్స్‌తో గూడా. అంత ఎక్కువ బాండ్ లేని వాళ్ళతో నేను మాట్లాడలేను. కలిసిపోలేను త్వరగా. ఇంక భయపడుతూ, తడబడుతూ మాటలు ఇలా వచ్చేవి. ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో అయితే, ఇంకా ఇంటర్వ్యూతో ఎలా అంటే ఒక 2 మినిట్స్ ఫస్ట్ స్టార్టింగ్ కాన్వర్జేషన్ ఎలా ఉంటదంటే టెన్షన్ పడుతూ చెప్పేదాన్ని. వాళ్ళైతే కొంచెం సేపు రిలాక్స్ అవ్వు, ఏం లేదు, మేము కూడా నీలాంటి మనుషులమే, రిలాక్స్ అయ్యి మంచి గాలి పీల్చుకొని చెప్పు అని చెప్పేవాళ్ళు. ఇంక ఆ 2 మినిట్స్ కంగారు పడుతూ చెప్పేదాన్నేమో గానీ తర్వాత అడ్జస్ట్ అయిపోయి మంచిగా నేర్చేదాన్ని. ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! మేబీ నాకు చాలా ఆపర్చునిటీస్ అక్కడే పోయాయి. అండ్ కొన్ని ఆపర్చునిటీస్ అయితే చేతిలో ఉంచుకొని వదిలేసుకున్నాను. ఇంకోటి మంచిదొచ్చిద్దేమో అది చూద్దామని. అలా ఎవరు చేయొద్దు. ఏది వస్తే దాంట్లోకెళ్ళిపోండి. ఇప్పుడున్న బయట సిట్యుయేషన్స్ చాలా క్రిటికల్‌గా ఉన్నాయి. జాబ్ తెచ్చుకోవాలంటే 1 ఇయర్ చేసి తర్వాత రిజైన్ చేయండి. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. ఫస్ట్ జాబ్ కావాలంటే ఇప్పుడు. ఇప్పుడు బీటెక్ చదువుతున్న వాళ్ళైతే స్కిల్స్ ఏదో ఒకటి డెవలప్ చేసుకోండి. మీకు నచ్చింది. ఎవరో ఏదో చెప్పారని అయితే అది తీసుకోవద్దు. మీరు ఏదైతే చేయాలనుకుంటారో, ఇంట్రెస్ట్ ఉందో అది మాత్రమే తీసుకోండి. అండ్ దాని మీద రీసెర్చ్ చేయండి. ఇంకా ఈ స్టడీస్ సైడ్ గానీ, స్కిల్స్ సైడ్ గానీ హెల్ప్ కావాలంటే చేస్తాను. ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి, జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ఇలా ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ చేయండి. క్లియర్‌గా చెప్తాను. అండ్ పాస్ అవ్వడం అనేది పక్కన పెట్టండి. పర్సెంటేజ్ అనేది ముఖ్యం. ఒక 70% అయినా మినిమమ్ ఉండాలి. మనం ఎంఎన్‌సీస్‌కి అప్లై చేయాలంటే. బ్యాక్‌లాగ్స్ ఇవేమి ఉంచుకోవద్దు. అన్నీ కంప్లీట్ చేసుకుంటా రాండి. మన ఫ్రెండ్స్ మనతో పాటే ఉంటారు. వాళ్ళు బ్యాక్‌లాగ్స్ ఏమి ఉండవు. మనకి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్‌ని చూస్తున్నాను. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. బ్యాక్‌లాగ్స్‌ని క్లియర్ చేయలేక. అలా ఎవ్వరు పెట్టుకోవద్దు. ఇప్పటి నుంచే అన్నీ క్లియర్ చేసుకుంటా రాండి. స్టార్టింగ్ నుంచే ఓకే. ఇప్పుడు దాకా అయిపోతే అయిపోయింది. ఇప్పుడైనా ఫోకస్ చేయండి. మీరేం చేయాలనుకుంటున్నారో కూర్చొని ఆలోచించండి. మీ లైఫ్‌లో మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయండి. మీకేమైనా డ్రీమ్స్ ఉన్నా, మీ లైఫ్‌లో ఏమన్నా చేయాలనుకున్నా, మనం ఏమి చెప్పకపోతే వాళ్ళకి కూడా అర్థం కాదు. అర్థమయ్యేలాగా చెప్పండి. మనం ఎప్పుడైతే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తామో వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది. చాలామంది అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి మనం చెప్తే కానీ అర్థం కాదు డీటెయిల్‌గా కూర్చోబెట్టి చెప్పండి. నా లైఫ్ జర్నీ ఎవరో ఒకళ్ళకైనా ఇన్స్పిరేషన్‌గా ఉండాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని ట్రై చేస్తాను. ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేస్తున్నాను. నా లైఫ్‌లో నేను ఏవైతే ఫేస్ చేశానో, వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నానో అవన్నీ. అండ్ నా లైఫ్ జర్నీతో మీరు కనెక్ట్ అయ్యున్నా, రిలేటెడ్ అయ్యున్నా నా మాటలకి, నా డ్రీమ్స్‌కి కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనందరం కలిసి మన గోల్స్‌ని రీచ్ అవుదాం. అండ్ థ్యాంక్ యూ. అండ్ డీమోటివేట్ అస్సలు ఫీల్ అవ్వద్దు. కాన్ఫిడెంట్‌గా ఉండండి. మీరు చేయగలుగుతారు. మీ లైఫ్‌లో మీరు ఏమనుకుంటున్నారో అదంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.